వారి జీవితం కూడా ఎండ్లెస్ లైఫే. ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, మనిషి జీవితం ఎండ్లెస్, అంతం లేనటువంటి జీవితం. బహుశా ఈ లోకంలో ఉన్నంతకాలం జీవించి మరణించిన తర్వాత కూడా మన జీవితం అయిపోద్దనే అండర్స్టాండింగ్ ఈ లోకంలో ఉంది. మన జీవితం ఎంతండి? ఈ లోకంలో ఉన్నంతకాలమే కదా? కాదు ప్రియులారా, వాక్యం చెప్పేది ఈ లోక జీవితం తర్వాత కూడా ఇంకొక జీవితం ఉంది. ఈ లోక జీవితం కన్నా చాలా పెద్ద జీవితం అది. ఈ లోక జీవితం కన్నా చాలా పొడవైన జీవితం అది. ఈ లోక జీవితం మహా అయితే 100 ఏళ్ళు 110 ఏళ్ళు ఈ కాల ప్రమాణం చొప్పున ఒక 100 చిల్లరతో బ్రతుకుతామేమో, కానీ చనిపోయి మరలా మనం తిరిగి లేవబోతున్నాం. అప్పుడు ఇక ఎండ్లెస్గా జీవించవలసిన అవసరం ఉంది. క్రీస్తుతో ఉన్నవారేమో దేవునితో పరలోకంలో జీవిస్తారు, క్రీస్తుతో లేనటువంటి వారు నిత్య శిక్షలో ఉంటారు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. దేవునికి స్తోత్ర. పాత నిబంధనలో కూడా దానియేలు ప్రవచనంలో కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం,